హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనకి ఏపీ టెట్‌కి సంబంధించి మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకి సిలబస్ ఇవ్వడం అనేది జరిగింది. సో, మనం ముందుగా మూడో తరగతి సైన్స్ అనేది నేర్చుకుందాం. సైన్స్‌లో మొట్టమొదట ఆనందమైన కుటుంబం, రెండో పాఠం మన చుట్టూ ఉన్న మొక్కలు, మన చుట్టూ ఉన్న జంతువులు, మన శరీరం టాపిక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి 3, 4 ఎక్కువ బిట్లు ఉండవు. జస్ట్ అలాగా అవుట్‌లుక్‌లో చూసుకొని వెళ్దాం. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆనందమైన కుటుంబంలో ఏమైనా బిట్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఇది మా కుటుంబం చిత్రపటం మధ్యలో ఉన్న ఇక మనం చూసుకుంటే కుటుంబాలలో కొన్ని పద్ధతులు తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమిస్తాయి అని ఇవ్వడం జరిగింది. రెండో పాఠం చూసుకుంటే మన చుట్టూ ఉన్న మొక్కల్లో ఇక్కడ మనకు చూసుకుంటే మొక్క యొక్క ఫోటో అనేది ఇవ్వబడ్డది. కింద వేర్లు, దాని యొక్క కాండం, కొమ్మలు, ఆకు, పువ్వులు, కాయ భాగాలు అనేవి ఇవ్వడం జరిగింది. మొక్కలకు ప్రతిరోజు తగినంత నీళ్లు పోయాలి, లేకపోతే చనిపోతాయి అని ఇక్కడ చెప్పడం జరిగింది. మొక్కల్లో చూసుకుంటే కొన్ని మొక్కలు అనేవి కాండం అనేది మెత్తగా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కొన్నిట్లో చూసుకుంటే గోధుమ రంగులో ఉంటాయి. కొన్ని మొక్కల కాండాలు లావుగా ఉండి కొన్ని మొక్కల కాండాలు సన్నగా ఉంటాయి. అయితే ఏ మొక్క కాండం అయితే లావుగా ఉండి పెద్దగా బలంగా తయారైతే ఆ మొక్క కాండాన్ని ఏమంటారంటే మ్రాను అంటారు. ఈ మ్రానులకి బెరడుతో కప్పి ఉంటాయి. బెరడులు అంటే చాలా గట్టిగా ఉండి పెద్దగా బలంగా ఉంటాయి. చెట్లు కూడా ఇలాంటి వాటిని పెద్ద చెట్లు అంటారు. ఉదాహరణ మర్రి చెట్టు, చింత చెట్టు, వీటి యొక్క కాండాన్ని ఏమంటారంటే మ్రాను అంటారు. అంటే మర్రి చెట్టు, చింత చెట్టు యొక్క కాండాన్ని మ్రాను అంటారు. ఇక్కడ పొదలు గురించి ఇవ్వడం జరిగింది. పొదలు అంటే ఏంటంటే గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటారు. అంటే గట్టిగా కాండం అనేది గట్టిగా ఉంటుంది. గుబురుగా పెరిగే మొక్కలు, గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలు ఏమంటారు? పొదలు. పొదలకు ఎగ్జాంపుల్ ఏంటంటే గులాబీ అనేది పొద, మందార అనేది కూడా ఒక పొద. గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటారు. ఎగ్జాంపుల్ గులాబీ మరియు మందార. నెక్స్ట్ ఏంటంటే మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కలు ఏమంటారంటే గుల్మాలు. గుల్మం అంటే ఏంటంటే కాండం అనేది మెత్తగా ఉంటుంది, ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే తులసి, గోధుమ. గుల్మం అంటే ఏంటంటే కాండం అనేది మెత్తగా ఉంటుంది మరియు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనికి ఉదాహరణ తులసి మరియు గోధుమ. అయితే ఎగబ్రాకే మొక్కలు ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకు పెరిగే మొక్కలను ఎగబ్రాకే మొక్కలను అంటారు. అంటే ఉదాహరణ ద్రాక్ష మరియు కాకర. ఎగబ్రాకే మొక్కలు అంటే ఏంటంటే ఇవి ఏదైనా ఒక ఆధారం చేసుకొని వాటితో ప్రాకుతూ పెరుగుతాయి లేదా ఎగబ్రాకుతూ పెరుగుతాయి ఏదో ఒక ఆధారంపై. సో వీటికి ఉదాహరణలు చూసుకుంటే ద్రాక్ష, కాకర, బీర,
పాదులన్నీ కూడా మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ అవుతాయి, ఉదాహరణలు అవుతాయి. నెక్స్ట్ సారీ, ఇక్కడ ఏకబ్రాక మొక్కలు అవుతాయి. ఇక్కడ మనకు ఆల్రెడీ పాకుతూ పెరిగే మొక్కల గురించి కూడా ఇవ్వడం జరిగింది. నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని పాకే మొక్కలు అని అంటారు. ఉదాహరణ చూసుకుంటే పుచ్చకాయ మరియు గుమ్మడికాయ. సో మనకి ఇక్కడ ఏ రకాలు ఇచ్చారంటే పొదలు, గుల్మాలు, ఎగబ్రాకే మొక్కలు, పాకే మొక్కలు. పొదలు అంటే ఏంటంటే గట్టి కాండం కలిగి దిగుడుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటాము. ఉదాహరణ గులాబీ, మందార. అదే గుల్మాలు అంటే ఏంటంటే కాండం అనేది మెత్తగా ఉంటుంది మరియు ఆకుపచ్చగా ఉంటుంది, వీటిని గుల్మాలు అంటారు. అయితే ఇక్కడ తులసి మొక్క అనేది ఏంటి, సన్నని కాండం ఉన్నది ఉండదు. సో ఇది గుల్మం అవుతుంది. మామిడి అనేది ఏంటంటే చెట్టు అవుతుంది. మనం ఇక్కడ ఆకు అనేది ఇవ్వడం జరిగింది. ఆకులో భాగాలు అనేవి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కాండం అనేది ఇక్కడ ఉంటే కాండం నుంచి ఆకు అనేది వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే పత్ర వృంతం అంటారు. యాక్చువల్లీ ఇక్కడ మనకి థర్డ్ క్లాస్ కాబట్టి పెద్దగా ఏం ఇవ్వలేదు. ఈ మధ్యలో ఉండే భాగాన్ని ఏమంటారంటే ఈయనే అంటారు. ఈ చివరార్థాన్ని అగ్రం అంటారు. ఇది అంచు అంటారు. ఇది యాక్చువల్లీ పత్ర దళం, ఇది ఈయన, ఇది పత్ర వృంతం అంటారు. కాండాన్ని ఆకుని కలిపే భాగాన్ని పత్ర వృంతం అంటారు. దీన్ని అంతటినీ కూడా పత్ర దళం అని అంటారు. ఈ మధ్యలో ఉన్న వాటిని ఈనెలు అంటారు. ఇక్కడ చూసుకుంటే మీకు తెలుసా అనే భాగంలో ఆకులు అనేవి మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు. ఇవి గాలి, నీరు, సూర్యరశ్మి సహాయంతో ఆహారాన్ని తయారు చేసుకుంటాను ఇచ్చారంటే మొక్కకు ఆహారాన్ని తయారు చేసేది ఏవంటే ఆకులు. ఈ ఆకులు ఆ ఆహారాన్ని ఎలా తయారు చేస్తాయంటే గాలిని, నీరు, సూర్యరశ్మి సమక్షంలో వీటి సహాయంతో ఆహారాన్ని తయారు చేసి మొక్కకు అనేవి ఆకులు అనేవి అందిస్తాయి. సో మొక్క యొక్క ఆహార కర్మాగారంగా ఆకుల్ని పిలుస్తాం. మనకి ఎగ్జాంపుల్ అంటే ఇది ఇక్కడ కొన్ని మొక్క అంటే ఆకులు యొక్క రకాలు ఇచ్చారు. సో మనకి ఇవి ఎలా ఇస్తారంటే బిట్టు ఒక అవకాశం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ అంటే జతపరచడం కానీ ఇలా ఇవ్వచ్చు. ఇవి అరటి చెట్టు ఆకులు ఎలా ఉంటాయంటే వెడల్పుగా ఉంటాయి. మందార చెట్టు ఆకులు ఎలా ఉంటే వెడల్పుగా ఉండి రంపపు ఆకారంలో. సో మన బిట్టు ఎలా రావచ్చు అంటే వెడల్పైన ఆకులు కలిగి వెడల్పుగా మరియు రంపపు ఆకారంలో ఆకులు కలిగిన చెట్టు ఏది అని రావచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మందార చెట్టు. అంటే బిట్టు ఎలా వస్తుంది, వెడల్పుగా మరియు అంచులు అనేవి రంపపు ఆకారంలో ఉండే చెట్టు ఏదంటే మందార చెట్టు. అదేవిధంగా హస్తం ఆకారంలో ఆకులు కలిగిన చెట్టు ఏది, బొప్పాయి చెట్టు. పొడవుగా ఆకులు కలిగి ఈనెలతో కూడిన ఆకులు కలిగిన చెట్టు ఏదంటే కొబ్బరి చెట్టు. ఇలా మనకి బిట్లు అని రావచ్చు. ఇక్కడ చూసుకుంటే బిట్లు ఎలా వస్తాయంటే వెడల్ప మరియు రంపపాకారంలో అంచులు అనేవి కలిగి ఉన్న ఆకులు కలిగి ఉన్న చెట్టు ఏదంటే మందార చెట్టు. హస్తం ఆకారంలో ఆకులు కలిగిన చెట్టు బొప్పాయి చెట్టు. ఈ విధంగా మనకి అనేది బిట్ రావచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, టమాటా, వంకాయ, పాలకూర మొదలు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ పెద్దగా బిట్స్ అయితే లేవు. ఇక్కడ మన ఆల్రెడీ మొక్కలు అనేవి మనకి ప్రకృతి ఇచ్చిన వరం. మొక్కలు మనకి ఆహారాన్ని ఇస్తాయి. ఆహారాన్ని ఎలా తయారు చేసుకుంటే అలా చెప్పుకున్నాం. గాలి, నీరు, సూర్యరశ్మి సమక్షంలో మొక్కలు అనేవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ ఏంటంటే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి. మానవులు, జీవరాశులు, మిగతా అన్ని జీవరాశులు కూడా ఆక్సిజన్ ని పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. కానీ మొక్కలు మనం విడిచిన గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకొని ప్రాణవాయువైన ఆక్సిజన్ మనకిస్తాయి. అదే ఇక్కడ చూసుకుంటే మొక్కలలో ముఖ్యమైన భాగం ఏంటంటే వేళ్ళు.
ఇక్కడ మనకి ఇంకొక బిట్ ఎలా రావచ్చు అంటే మొక్కను నేలలో బలంగా పట్టి ఉంచేవి లేదా మొక్కకు లవణాన్ని నీటిని అందించేవి ఏవి అంటే వేర్లు. కాండం. నెక్స్ట్ కాండం గురించి చూసుకుంటే వేర్లు మా భూమి నుండి పీల్చిన నీటిని లవణాలని మొక్కలోని అన్ని భాగాలకు కూడా సరఫరా చేసే భాగం ఏదంటే కాండము. వేళ్ళు భూమి లోపల నుండి పీల్చుకున్న నీటిని లవణాలని మొక్క యొక్క అన్ని భాగాలకు సరఫరా చేసేది ఏదంటే కాండము. ఇది మొక్కకి ఒక ఆసరాన్ని ఇస్తుంది. ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏంటంటే మన లావుగా ఉండే కాండాన్ని మ్రాను అంటారని అనుకున్నాం. ఇదేమంటే మర్రి చెట్టు, నెక్స్ట్ మామిడి చెట్టు, ఇవన్నీ పెద్ద పెద్ద మానులు, ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక నెక్స్ట్ పాఠం ఏంటంటే మన చుట్టూ ఉన్న జంతువులు పెద్దగా ఏమి లేవు. పెంపుడు జంతువులు అంటే ఏంటో ఉన్నాయి. నెక్స్ట్ మన ఇంట్లో పెంచుకునే జంతువులు పెంపుడు జంతువులు అంటే ఆల్రెడీ తెలిసింది విషయం. జస్ట్ వన్య మృగాలు అంటే ఏంటని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అడవిలో పెరిగే జంతువులను వన్య మృగాలు అంటారు. నెక్స్ట్ జంతువులు వివిధ ప్రదేశాల్లో నివసిస్తాయి. కొన్ని జంతువులు చెట్ల పైన, నీటిలో, మరికొన్ని నేల మీద నివసిస్తాయి. నేల మీద నివసించే జంతువులను భూచర జీవులు అంటారు. ఓకే. ఎగ్జాంపుల్ ఆవు, కుక్క, పిల్లి, కోటి. ఓకే. నీటిలో నివసించే జంతువులను జలచర జీవులు అని అంటారు. ఉభయచర జీవులు అంటే ఏంటంటే నీటిలోను మరియు నేలపై రెండింటిలోనూ ఇవి నివసిస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే కప్ప ఒకటి, సాలమండర్. ఈ రెండు ఏంటంటే నీటిలోనూ జీవిస్తాయి, భూమి మీద జీవిస్తాయి. సో నీటిలోను, భూమి మీద, నేల మీద, నీటిలోను రెండిట్లోనూ జీవించే జీవులు ఏమంటారంటే ఉభయచర జీవులు అంటారు. వీటి శరీరం చూసుకుంటే తేమగా ఉంటుంది. ఈ కాళ్ళు మధ్య కూడా చర్మం అనేది ఉంటుంది. అంటే నీటిలో వేదడానికి చర్మం అనేది అక్కడ ఉపయోగపడుతుంది. అదేవిధంగా వెనక్కాలు బలమైనగా ఉంటాయి. ఇవి నీటిలోను మరియు నేల మీద రెండిట్లో మీద కూడా నివసిస్తాయి. ఉదాహరణ కప్ప మరియు సాల్మండర్. మనకి ఇక్కడ శాకాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు మూడింటి గురించి కూడా ఇవ్వడం జరిగింది. శాకాహారులు అంటే ఏంటంటే మొక్కల నుండి లభించే పదార్థాన్ని మాత్రమే తినేవి. మాంసాహారులు అంటే ఇతర జంతువులను తినేవి మాంసాహారులు. ఉభయాహారులు ఏంటంటే మొక్కల ద్వారా లభించే పదార్థాలను తింటాయి, ఇతర జంతువులని లేదా పక్షులను కూడా తినేవాటిని ఉభయాహారులు అంటారు. అంటే ఇవి శాకాహారులు మరియు మాంసాహారులు రెండింటిని కలిపి ఏమంటారంటే ఉభయాహారులు. ఉభయాహారులకు ఎగ్జాంపుల్ ఉదాహరణ చూసుకుంటే మనం కోడి, ఎలుగుబంటి, ఎలుక, కుక్క ఇవన్నీ కూడా మనకి ఉభయాహారులు. అంటే శాకాహారము మరియు మాంసాహారం. ఇక్కడ మనకి ఇదేంటి ఇచ్చాడు బిట్ చూడండి. సీతాకోక చిలుకలు, తేనెటీగలు పుష్పాలలో మకరందం పీల్చుకుంటాయి. ఇక టెట్ గారు సింపుల్ గానే బిట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే బిట్ ఎలా వస్తాయంటే పుష్పాలలో మకరందాన్ని పీల్చుకునే జీవులు ఏవి అని బిట్ వస్తే కింద ఆప్షన్ చూసుకుంటే ఏదో ఒకటి వస్తే అందులో కరెక్ట్ ఆన్సర్స్ ఏంటంటే సీతాకోక చిలుకలు, తేనెటీగలు. అదేవిధంగా ఇక్కడ మనకు చూసుకుంటే రాబందులు, కాకులు, నక్కలు చనిపోయిన, కుళ్ళిపోయిన జంతు కళేబరాల్ని తింటాయి. వీటిని సహజ పారిశుద్ధ్య కార్మికులు అంటారు. సో మనకి ఇక్కడ బిట్టు ఒకవేళ ఇస్తే ఎలా వస్తారంటే ఈ కింది వాటిలో సహజ పారిశుద్ధ్య కార్మికులు అని వేటిని అంటారు. సో అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది? రాబందులు, కాకులు, నక్కలు. అంటే ఏం చేస్తాయి అంటే ఎక్కడైనా చనిపోయిన, కుళ్ళిపోయిన జంతు కళేబరాలు ఉంటే ఇవి తినేస్తాయి. సో ఆ విధంగా భూమిని అనేవి ఇవి శుభ్రం చేస్తాయి. సో అందువలన సహజ పారిశుద్ధ్య కార్మికులు అని అంటారు. సో బిట్టు మనకి ఎలా వస్తుంది? సహజ పారిశుద్ధ్య కార్మికులు అని ఈ కింది వాటిలో వేటిని అంటారు? రాబందులు, కాకులు, నక్కలు. లేదా సహజ పారిశుద్ధ్య కార్మికులు ఈ కింది వాటిలో కానిది ఏది? అలా రావచ్చు. సో ఇది ఓకే. ఇక్కడ బిట్టు ఇక్కడ మనం చూసుకుంటే సరిచూద్దాం, కృత్యం ఇందులో అయితే బిట్స్ ఇందులో ఏమీ లేవు పెద్దగా.
ఆ ఇక్కడ కొన్ని పొడుపు కథలు అయితే ఇవ్వడం జరిగింది. త్వరగా ఉంటాను, నాకు కాళ్ళు చెవులు లేవు, పాకుతాను చీమల పుట్టలో నివసిస్తాను, ఎవరిని నేనెవరని. ఆ ఆన్సర్ ఏంటంటే పాము. ఇక్కడ నీటిలో నివసిస్తాను, ఎప్పుడు నిద్రించను, మొప్పలతో శ్వాసిస్తాను, ఎవరిని నేను ఎవరిని. చేప. నాకు 4 కాళ్ళున్నాయి, పాలుస్తాను, ఆకులు తింటాను, ఎవరిని నేను ఎవరిని. పాలు. మేక. నాకు రెక్కలున్నాయి, ఆకాశంలో చాలా ఎత్తు ఎగరగలను, నేలపైన చిన్న చిన్న వస్తువులు కూడా చూడగలను. గ్రద్ద. అంటే ఒకవేళ ఇస్తే ఇలా పొడుపుగా తెచ్చి దానికి ఆన్సర్ అని అడగచ్చు. సో ఇది కూడా బిట్టపడే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ పాఠం తీసుకుంటే మన శరీరము. మన శరీరంలో ఇక్కడ ఫోటో ఇచ్చి భాగాలు అనేది ఇవ్వడం జరిగింది. సో శరీరంలో ఇక్కడ ఆల్రెడీ ఒకసారి టెట్లో బిట్ ఇవ్వడం జరిగింది. మానవ శరీరం ముఖ్యంగా ఎన్ని భాగాలుగా విభజించబడి జరిగింది అంటే 3 భాగాలు. ఇది ఆల్రెడీ ఒకసారి టెట్లో గుర్తించదండి. మానవ శరీరం అనేది ఎన్ని భాగాలుగా విభజించబడింది అంటే 3 భాగాలు. అదేంటంటే తల, మొండ, కాళ్ళు, చేతులు. ఇవి 3 భాగాలు. మనకి బిట్టు కూడా ఇలానే ఇచ్చింది డైరెక్ట్ గానే. మానవ శరీరం అనేది ఎన్ని భాగాలుగా విభజించబడి ఉంది అని 3 భాగాలు అనేది ఆన్సర్. అదేంటంటే తల, మొండం, కాళ్ళు, చేతులు. సో ఈ తలని, మెడ అనేది తలను మిగతా భాగాల్లో శరీర భాగాలతో కలుపుతుందని చెప్పారు. తల అనేది అటు ఇటు తిరగడానికి కూడా మెడ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ పెద్దగా బిట్టు పడే అవకాశాలు అయితే లేవు. మామూలుగా ఏ అవయవం అనేది ఏం చేస్తుంది అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు అవకాశం అయితే బిట్స్ మరి లేవు. ఇక్కడ మనకి మంచి స్పర్శ, చెడు స్పర్శ అనేది ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఎవరైనా మన రహస్య భాగాలను తాకితే దానిని చెడు స్పర్శ అని అంటారు. ఇది మనకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. రహస్య భాగాలను తాగడానికి ఎవరిని అనుమతించకూడదు. ఓకే. ఇక్కడ మనకి ఇది బిట్ పడే అవకాశం ఉంది. చైల్డ్ లైన్ నెంబర్ 1098. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోండి. ఇది మనకి యాక్చువల్ బిట్ పడే అయితే అవకాశం అయితే ఉంది. చైల్డ్ లైన్ నెంబర్ 1098. సో ఇక్కడతో ఈ బుక్ అనేది కంప్లీట్ అయింది.